బీఆర్ఎస్ తో 22 ఏళ్ల అనుబంధం. తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంకి వచ్చిన పార్టీ. ఇప్పుడు ఇంకెవరో వచ్చి పేరు తీసుకుంటే ఎలా ఊరుకుంటారు? ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్ అంటూ చూస్తాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది? కవితనే డైరెక్ట్ గా అంటున్నాడు, ఆ టీఆర్ఎస్ పేరుతో మాకు 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. అది తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇప్పుడు ఇంకెవరో వచ్చి ఆ పేరు తీసుకుంటామంటే తెలంగాణ సమాజంలో ఎవరు ఒప్పుకుంటారు? టీఆర్ఎస్ అనేది మా క్రెడిబిలిటీ. 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేయబడినటువంటి పేరు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తే మేము ఎలా ఊరుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో అంటే ఆమె వల్ల నష్టం జరుగుద్ది అని కేటీఆర్కి ఒక చిన్న అవగాహన ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ అనేటువంటి ఆ పదం వల్ల మీరు రాసి పెట్టుకోండి, 100కు 100% కొంతలో కొంత పర్సెంట్ ఓటైనా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి, ఎందుకంటే బలంగా ప్రజలకు బలంగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, ఒకవేళ కారు గుర్తుతోటి పోలిన గుర్తు కనుక టీఆర్ఎస్ పార్టీ కవిత పార్టీకి వస్తే కనుక 100కు 100% అది భారీ ఓటింగ్ తేడా కొట్టి మళ్ళీ అది వేరే పార్టీగా ఎవరికి ప్రయోజనం అయితే తెలియదు. సో ఆ భయం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే గుర్తు విషయంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ పేరు విషయంలో ఆమె కొంత సహకారం దొరుకుతుంది, రాష్ట్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ. ఇప్పుడు గుర్తు విషయంలో కూడా దొరికితే 100కు 100% అది బీఆర్ఎస్ పార్టీకే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అందుకే వాళ్ళు కొంత అలర్ట్ అవుతున్నారు. అలర్ట్ అయ్యి టీఆర్ఎస్ మీద ఏం చేద్దాం అని చెప్పేసి కొంత చర్చలు అయితే జరుగుతున్నట్టుగా, వాళ్ళు దాని మీద కొంత విశ్లేషణ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం, కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. అందుకే ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ వచ్చి ఎవరో ఉంటే ఇట్లా 22 ఏళ్ళ అనుబంధం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆమె కూడా చెప్తుంది, నేను టీఆర్ఎస్లో ఉన్నా, టీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్ పెట్టుకున్నారు అని మళ్ళీ ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా వారు అన్నా చెల్లెల్లో వారు నడుస్తూ ఉంది భారీ ఎత్తున.